బ్రేకింగ్ న్యూస్ రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్. డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మస్తాన్ సాయి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. గుంటూరులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయిని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇంతవరకు మస్తాన్ సాయి పేరు మాత్రమే వినబడుతూ వచ్చింది. రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఆరోపణలు వివాదం మొదలైనప్పటి నుంచి మస్తాన్ సాయి పేరు వినబడుతూ వస్తుంది. కానీ మస్తాన్ సాయి ఫోటో ఎక్కడా కూడా కనిపించలేదు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా తొలిసారి మస్తాన్ సాయిని చూపిస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ వ్యక్తే మస్తాన్ సాయి. మస్తాన్ సాయిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నగరంపాలెం పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో A4గా మస్తాన్ సాయి ఉన్నాడు. జూన్ 24వ తారీఖున 35 గ్రాముల డ్రగ్స్ను ఢిల్లీ నుంచి తీసుకొస్తూ విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక బ్యాచ్ దొరికింది. అప్పట్లో పోలీసుల నుంచి మస్తాన్ సాయి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు మస్తాన్ సాయి కోసం వెతుకుతూనే ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయవాడలో SEB ఆపరేషన్లో డ్రగ్స్ దొరికాయి. అప్పటి నుంచి మస్తాన్ సాయి పరారీలో ఉన్నాడు. తాజాగా మస్తాన్ సాయిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి ప్రమేయం ఉంది అంటూ ఆరోపణలు వచ్చాయి. మస్తాన్ సాయి డ్రగ్ పెడ్లర్గా ఉన్నట్లుగా పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి ఫోన్లో చాలామంది అమ్మాయిల వీడియోలు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి ఫోన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి మొబైల్లో వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏపీ తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసుకొని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మస్తాన్ సాయి పేరు ఎక్కువగా వినిపిస్తూ వస్తోంది. ఇప్పుడు మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది. మస్తాన్ సాయి ఢిల్లీ నుంచి కోకేన్ తీసుకొస్తూ పోలీసులకు ఒక బ్యాచ్ దొరికింది. ఆ బ్యాచ్తో మస్తాన్ సాయికి సంబంధం ఉంది అని తెలుస్తుంది. A4గా డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి ఉన్నాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, మస్తాన్ సాయిపై డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆరోపణలు ఏంటి? అసలు ఈ కేసు పూర్వఫలాలు ఏంటి? ఇప్పుడు మస్తాన్ సాయిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు? డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. లావణ్య రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయి అనే ఒక వ్యక్తి వెలుగులోకి రావడం అయితే జరిగింది. గుంటూరు జిల్లాలో ఉన్న మస్తాన్ సాయి అరెస్ట్ ఎక్కడైతే అతనున్న ఏదైతే దర్గా ఉందో ఆ దర్గా నుంచి అతన్ని లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా కూడా గతంలో విజయవాడలో ఒక రైల్వే స్టేషన్ లో వీళ్ళు ప్రధానంగా 30 MGMA ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్న MDMA స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. పోలీసులు కూడా పూర్వకంలో కూడా వీళ్ళను గతంలో ఇదంతా కూడా డ్రగ్స్ పెడ్లర్స్ బ్యాచ్ అని పోలీసులు గుర్తించడం జరిగింది. గతంలో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మస్తాన్ సాయి అలియాస్ రవి అతనైతే పూర్తిగా కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. గతంలో అయితే ఈ డ్రగ్స్ కేసులో సుమారుగా 30 MGMA వరకు వీళ్ళ దగ్గర దొరికింది. గోపి, కాజా, క్రాంతిరెడ్డి, బిట్టు అలియాస్ బిట్టు, షేక్ షరీఫ్ అన్న వ్యక్తి కూడా పూర్తిగా కూడా ఈ 5గురు కూడా ఈ కేసులో అయితే ప్రధానంగా నిందితులుగా పోలీసులు గుర్తించడం అయితే జరిగింది. వీళ్ళందరూ కూడా పెడ్లింగ్ చేస్తున్నారు. ఈ పెడ్లింగ్ వల్ల చాలా మందికి ఇబ్బందులు అవుతున్నాయి. ఏదైతే విజయవాడలో ఉన్న ప్రధానంగా సుభాన్ హోటల్ కి సంబంధించిన వాళ్ళిద్దరు కొడుకులు కూడా వీళ్ళందరితో కలిసి పెడ్లింగ్ చేస్తున్నారు. అతనితో పాటు ఇంకో వ్యక్తి ఇంటీరియర్ డిజైన్ గా పనిచేస్తున్న వ్యక్తి కూడా 30 గ్రాముల MDMA కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో మస్తాన్ సాయి అబ్స్కాండింగ్ ఉండి మస్తాన్ దర్గాలో అతను తల దాచుకోవడం అయితే జరిగింది. ఈ క్రమంలో పోలీసులు గుర్తు చేసి ఇతను తరచూ ఫోన్లు కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, గతంలో విచారణకు అబ్స్కాండింగ్ అవ్వడం, దాని తర్వాత ఈ పూర్తిగా కూడా ఏదైతే లావణ్య ఇష్యూలో మస్తాన్ సాయి వెలుగులోకి రావడం జరిగింది. ఆ క్రమంలోనే పోలీసులు అతన్ని ట్రాక్ చేసి మరి పట్టుకున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతము మస్తాన్ సాయి మాత్రం ఏపీ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల దగ్గర ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇతన్ని రిమాండ్కి తరలిస్తున్నారని కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ కేసు అంతా కూడా పూర్వం జూన్ 24th SEB పోలీస్ రైడ్ లో విజయవాడ రైల్వే స్టేషన్ లో
ప్రధానంగా వీళ్ళు దొరికారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మస్తాన్ సాయి అయితే అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఏదైతే గతంలో చెప్పిన విషయం కూడా ఏంటంటే లావణ్య చెప్పిన విషయం, మస్తాన్ సాయి ఒక విమెనైజర్, చాలా మటుకు అమ్మాయిల వీడియోస్ అతని దగ్గర ఉన్నాయి, బ్లాక్ మెయిల్ చేస్తాడు అని లావణ్య చెప్పిన ఏదైతే ఎవిడెన్స్ ఉందో అది గతంలో ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా తను చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇతని దగ్గర ఉన్న గ్యాజెట్స్ లో చాలా మంది అమ్మాయిల నూడ్ వీడియోస్ కానీ ఆ వీడియోస్ పెట్టుకొని తను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. పోలీసులు మాత్రమే తను పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ కావడంతో మరికొంతమంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందా? మస్తాన్ సాయితో సన్నిహితంగా ఉన్న వారి పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఎస్, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదైతే గతంలో ఇప్పుడు హాట్ కప్ కేక్ లాగా ఏదైతే న్యూస్ మధ్యలో పూర్తిగా కూడా సర్క్యులేట్ అవుతుందో లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ లో, దీంట్లో అనేక విషయాలు పెడ్లర్సే కానీ కన్జ్యూమర్సే కానీ వీళ్ళందరూ బయటికి రావడం అయితే జరుగుతుంది. ఒకవైపు మస్తాన్ సాయి కూడా డ్రగ్ తీసుకుంటాడని ప్రీతి చెప్పడం అయితే జరిగింది. మస్తాన్ సాయి కూడా ఇప్పుడు డ్రగ్ కేసులో గతంలో అందుబాటులో ఉండండి. ఒకసారి నేను లావణ్యకు ఫోన్ కలపడానికి ట్రై చేస్తాను, లావణ్యతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రాజ్ తరుణ్ లావణ్య కేసు విషయంలో మస్తాన్ సాయి పేరు ఎక్కువగా వినపడింది. ఇప్పుడు మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఒకసారి లావణ్యతో కూడా మనం మాట్లాడదాం. నేను లావణ్య కాల్ చేస్తున్నాను, లావణ్య లిఫ్ట్ చేస్తే ఒకసారి లావణ్యతో ఈ కేసు గురించి కూడా మాట్లాడదాం. లావణ్య ఫోన్ రింగ్ అవుతోంది. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మస్తాన్ సాయి పేరు మనకి ఎక్కువగా వినబడుతూ వచ్చింది. మస్తాన్ సాయి పై కూడా లావణ్య కేసు పెట్టింది. లావణ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఓకే పెట్రిషా, ఇంకెవరైనా పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మస్తాన్ సాయి చుట్టూ ఇప్పుడు డ్రగ్ ఆరోపణలు ఉన్నాయి అండ్ మస్తాన్ సాయితో సన్నిహితంగా ఉన్న వాళ్ళు కొంతమంది పేర్లు ఎవరైతే వచ్చాయో వాళ్ళు కూడా ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్తో ఏం జరిగే అవకాశం ఉంది? అతని గ్యాడ్జెట్స్లో చాలామంది అమ్మాయిల పేర్లు అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి అని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా పోలీసులు ఏదైనా విచారించే అవకాశం ఉంటుందా? వాళ్ళందరూ బాధితులా లేకపోతే డ్రగ్స్తో సంబంధం ఉందనే కోణంలో వాళ్ళని ఏమైనా పోలీసులు విచారించే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పూర్తి విషయంలో కూడా చాలా మంది పెడ్లర్స్ కన్జ్యూమర్స్ అంటే వీళ్ళ ట్రాక్ రికార్డ్ మనం ఒకసారి గమనించి ఉంటే వీళ్ళందరూ కూడా డ్రగ్ కి అంటే మత్తు పదార్థాలకు వీళ్ళందరూ బానిస అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో డ్రగ్ మాఫియా లాగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏ కోణంగా లావణ్య వచ్చిన బయటకి ఎవరైతే వస్తున్నారో అంటే అనేక క్యారెక్టర్స్ వస్తున్నాయి, ప్రీతే కానీ ఉదయ్ కానీ మస్తానే కానీ వీళ్ళందరూ కూడా డ్రగ్ కన్జ్యూమర్స్ అని ఒక ముద్ర అయితే వీళ్ళ మీద పూర్తిగా అయితే ఉంది. అదే విధంగా ఎవరైతే మస్తాన్ సాయి ఉన్నారో ఇతను హైలీ ఇన్ఫ్లుయెన్సర్, ఏదైతే ఐటీ సెక్టర్ లో ఇతను చాలా మంది కాంటాక్ట్స్ బడాబాబుల కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. ప్రధానంగా కూడా చాలా యాక్టర్ యాక్ట్రెస్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా దీంట్లో ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మస్తాన్ సాయి అని ఒక వ్యక్తి అమ్మాయిల వీడియోలు బ్లాక్ మెయిల్ అంటే అతని ఇంటికి వచ్చినా కానీ ఎక్కడైనా కలిసినా కానీ ఒక సీసీ కెమెరా లాంటిది ఒక చిన్న బగ్ పెట్టుకొని మరి ఇతను బెదిరిస్తూ ఉంటారు. అతని న్యూడ్ ఫొటోస్ క్యాప్చర్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు అనేక అమ్మాయిలని బ్లాక్ మెయిల్ చేసి లోబరుచుకుంటారని చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా అసలు ఇంకా చాలా విషయాలు తెలియాల్సింది ఉంది. పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తారు, ఇంకా మస్తాన్ దగ్గర ఎవరెవరిని బ్లాక్ మెయిల్ చేశాడు, పూర్తిగా వీళ్ళకి డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఇంకా వీళ్ళు పెడ్లర్స్ అని కూడా పోలీసులు గుర్తించడం అయితే జరిగింది. వీళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ తరలిస్తున్నారు, కన్జ్యూమర్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళ బారిన ఎంతమంది జీవితాలు నాశనం అయినాయి, అదేవిధంగా ఎంతమంది జీవితాలు వీళ్ళు బుగ్గిపాలు చేశారని కూడా పూర్తిగా అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒకవైపు కన్జ్యూమర్సే కానీ పెడ్లర్సే కానీ వీళ్ళందరి దగ్గర కూడా మస్తాన్ దగ్గర భారీ లిస్ట్ ఉందని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు మస్తాన్ సాయిని ఎక్కడికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది? ఎస్, ప్రస్తుతం మస్తాన్ సాయిని మాత్రము రెండు కోణాలంగా ఆలోచించవచ్చు. అంటే మస్తాన్ సాయిని ఎక్కడ తరలిస్తున్నారని పోలీసులు కొంచెము గుట్టు ఎవరికి ఈ ఎవిడెన్స్ అనేది ఏదైతే ఉందో ఎవరికి తెలియకుండా ఆపే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని కూడా సమాచారం వస్తుంది. అంటే హైలీ కాన్ఫిడెన్షియల్ పెడుతున్నారు. మస్తాని ఎక్కడికి తరలిస్తున్నారు అనేది అయితే ఇప్పటి వరకు సమాచారం ఇంకా రాలేదు. కానీ కొద్దిసేపట్లో మస్తాని విజయవాడకి తరలిస్తున్నారా లేదంటే హైదరాబాద్ కి తీసుకొస్తున్నారా అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం. కానీ మస్తాన్ సాయి మాత్రం ఏదైతే వాళ్ళకి గుంటూరులో ఉన్న దర్గా ఉందో ఆ దర్గాలో ప్రధానంగా అతను తలదాచుకుంటున్నాడు. అక్కడి నుంచి పోలీసులు లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. మనకున్న సమాచారం మేరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్పెషల్
డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గత 2 రోజుల నుంచి దాన్ని ట్రాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అతను కాల్ ఏదైతే ఫోన్ ద్వారా లొకేషన్ ద్వారా పోలీసులు ట్రాక్ చేయడం అయితే జరిగిందని తెలుస్తుంది. అంటే గత కొన్ని అంటే మస్తాన్ మాట్లాడేది కూడా అతను వాట్సాప్ కాల్ ద్వారా, అంటే మనం గమనించి చూస్తే మస్తాన్ ఫోన్ నంబర్ కూడా మనం మాట్లాడడానికి అతను నెట్వర్క్ పనిచేయదు, కేవలం అతను వాట్సాప్ మాట్లాడుతున్నాడు. అంటే లాస్ట్ మనం నిన్నిచ్చిన లైవ్ కాల్ కూడా మస్తాన్ లావణ్య కలిపితే కానీ మస్తాన్ అందుబాటులో రాలేదు. మీడియా మిత్రులే కానీ లేకపోతే ఇంకెవరు కాల్ చేసినా కూడా మస్తాన్ అతను ఉన్న ప్రీవియస్ కేసు రికార్డ్ వల్ల అతను ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసే అవకాశాలు లేవు. కానీ నిన్న మాత్రం ఓన్లీ వాట్సాప్ కాల్, ఏదైతే అతను ప్రధానంగా వాడుతున్న నంబర్ కి వాట్సాప్ కాల్ మాత్రమే. అంటే మనం ఎక్కడ ఇండస్ నుంచి కాల్ చేసినా కూడా అతను కాల్ కలవదని కూడా పూర్తిగా తెలుస్తుంది. అతని మీద చాలా అనేక కేసులు కూడా ఉన్నాయని కూడా సమాచారం అయితే వస్తుంది. రైట్ పెట్రేషా, డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. మస్తాన్ సాయి పేరు ప్రధానంగా రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఎక్కువగా వినిపించింది. అయితే మస్తాన్ సాయి డ్రగ్స్ పెడ్లర్గా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ పెడ్లర్స్తో మస్తాన్ సాయికి సంబంధాలు ఉన్నాయి అనే విషయం పోలీసుల దగ్గర ఉంది. దీంతో మస్తాన్ సాయి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మస్తాన్ సాయిని గుంటూరులో అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో A4గా మస్తాన్ సాయి ఉన్నాడు. జూన్ 24వ తారీఖున 35 గ్రాముల డ్రగ్స్ను ఢిల్లీ నుంచి తీసుకొస్తూ విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక బ్యాచ్ దొరికింది. అప్పట్లో పోలీసుల నుంచి మస్తాన్ సాయి తప్పించుకున్నాడు. విజయవాడలో SIB ఆపరేషన్లో డ్రగ్స్ దొరికాయి. అప్పటి నుంచి మస్తాన్ సాయి పరారీలో ఉన్నాడు. తాజాగా విజయవాడ పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మస్తాన్ సాయి డ్రగ్ పెడ్లర్గా ఉన్నట్టుగా పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. మస్తాన్ సాయి ఫోన్లో చాలామంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్టుగా గుర్తించారు. పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి గ్యాజెట్స్లో ఉన్నాయని చెప్తున్నారు. మస్తాన్ సాయి మొబైల్లో వీడియోల ఆధారంగా మరికొంతమందిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏపీ తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసుకుని మస్తాన్ సాయి కొంతమందిని మోసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మస్తాన్ సాయి చివరిగా రాత్రి ఆర్టీవీతో కూడా మాట్లాడాడు. కానీ మస్తాన్ సాయి ఫోన్ నెంబర్ మాత్రం పనిచేయదు. మస్తాన్ సాయికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే తన లొకేషన్ తెలియకుండా ఉండటం కోసం తన ఫోన్ వాడాడు. కేవలం వాట్సాప్ కాల్లో మాత్రమే మస్తాన్ సాయి మాట్లాడతాడు. చివరిసారిగా ఆర్టీవీతో రాత్రి లావణితో లైవ్ షోలో మస్తాన్ సాయి మాట్లాడాడు. ఇప్పుడు మస్తాన్ సాయిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి అరెస్ట్తో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో అనే ఆసక్తి కూడా